మైక్రో ఫైనాన్స్ స్కామ్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ స్కామ్ లో మంగ్లీ హ్యాండ్ కూడా ఉంది అంటూ స్పష్టంగా రమవత్ మధు దగ్గర పనిచేసిన ఒక వ్యక్తి వీడియో రిలీజ్ చేశాడు. మంగ్లీ తమ్ముడు ఏకంగా బ్యాగుల్లో బట్టల్లాగా డబ్బుల్ని పట్టుకొని వెళ్ళేవాడని, మంగ్లీ 1-2 సార్లు ఆఫీస్కి కూడా వచ్చిందని, మంగ్లీతో రమవత్ మధు గంటలకు గంటలు ఫోన్లో మాట్లాడేవాడని రమవత్ రమేష్ అనే వ్యక్తి ఓ వీడియో రిలీజ్ చేశాడు. మధు ఆఫీస్లో పనిచేశాడు రమవత్ రమేష్. తనకు మధు నుంచి ప్రాణహాని కూడా ఉందని ఒక వీడియోని రిలీజ్ చేశాడు. 8-9 సంవత్సరాలుగా మధు నాకు తెలుసు, 2 లక్షలు పెడితే 5 లక్షలు వడ్డీ ఇస్తానన్నాడు. మా నాన్నను నమ్మించి 10 లక్షలు పెట్టించాడు. మల్లెపల్లిలో ఆఫీస్ ఓపెన్ చేసి నా దగ్గర పని చేయని కూడా చెప్పాడు. 25,000 రూపాయల జీతం ఇస్తానన్నాడు. కొన్నిసార్లు ఆఫీస్కి మంగ్లీ తమ్ముడు కూడా వచ్చేవాడు. సో నేను అడిగితే మధు దాటవేసేవాడు. ఓసారి మంగ్లీ కూడా ఆఫీస్కి వచ్చింది, ఓసారి ఇంటికి కూడా వచ్చింది అని చెప్పి అంటున్నాడు రమేష్. శివ చౌహాన్ వచ్చి క్యాష్ తీసుకెళ్లేవాడు. అంటే మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ వచ్చి క్యాష్ తీసుకెళ్లేవాడు. టూరిస్ట్ బ్యాగులో డబ్బులు తీసుకెళ్లేవాడు అని చెప్పి రమేష్ చెప్తున్నాడు. రమవత్ మధు అకౌంట్కే డబ్బులు పంపేవాళ్ళు. మల్లేపల్లి ఆఫీస్లో నన్ను ఒకసారి మధు బెదిరించాడు కూడా అని రమేష్ చెప్తున్నాడు. చంపేస్తా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడట. మంగ్లీతో మధు గంటలకు గంటలే ఫోన్లో మాట్లాడేవాడు అని చెప్పి రమవత్ రమేష్ చెప్తున్నాడు. రమవత్ రమేష్ కూడా మధు దగ్గర పనిచేసే వ్యక్తే. ఆయన కూడా నమ్మించి 2 లక్షలు ఇస్తే 5 లక్షలు అని చెప్పి వాళ్ళ నాన్నని నమ్మించి 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టించాడట. ఆ డబ్బులు ఎటూ రాలేదు. నాకు మధు నుంచి ప్రాణహాని ఉంది, మధు దగ్గర నేను పనిచేశాను కాబట్టి నాకు కొన్ని విషయాలు తెలుసు అని చెప్పి కొన్ని సంచలన వీడియో ద్వారా ఆ విషయాలు బయట పెట్టాడు. మంగ్లీ ఒకసారి ఆఫీస్కి వచ్చిందని, మధు ఇంటికి మంగ్లీ వెళ్ళిందని, మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ టూరిస్ట్ బ్యాగుల్లో బట్టలు నింపుకునే రాగా డబ్బుల కట్టలు నింపుకొని వెళ్ళేవాడని, మంగ్లీతో మధు గంటలకు గంటలే ఫోన్లో మాట్లాడేవాడని చెప్పి రమేష్ చెప్తున్నాడు. ఇంతకీ రమేష్ ఏం మాట్లాడా వీడియోలో ఏముందో ఒకసారి మీరు కూడా చూడండి. నా పేరు రమేష్, రమావత్ రమేష్. మాది వచ్చేసి కేశంనేనిపల్లి. ఇంతకుముందు మండలం పియ్యపల్లి ఉండేది, ఇప్పుడేమో గుడిపల్లి అయిపోయింది సార్. ఇంకోటి ఏమనంటే ఇప్పుడు ఈ స్కామ్ అయిపోయింది కదా, మైక్రో స్కామ్లా కొన్ని నా కాడ నుంచి కొన్ని డబ్బులు తీసుకున్నారు సార్. దేని ద్వారా అని అంటే గత 8-9 సంవత్సరాల నుంచి నేను రమవత్ మధు ఇద్దరం కలిసి ఇంతకుముందు పనిచేసేది. తర్వాత వాళ్ళ అమ్మ చనిపోయింది. వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చేది, తినేది, తాగేది అన్నీ మేము చూసుకునేది. అతనికి బట్టలు కూడా మా అమ్మే కడిగి మాకెక్కడికైనా పోవాలన్నా కానీ పైసలు ఇచ్చి మాకు కొన్నిసార్లు మా అమ్మ కూడా మాకు సహాయం చేసింది. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. మా అమ్మకు పెద్దమ్మ అని అంటాడు, మా నాన్నకు పెదనాన్న అని అంటాడు. తర్వాత అదే ప్రకారంగా నడుస్తుంటే ఆ ఇన్ఫినిట్ కంపెనీ అనేది ఎత్తిపోయిన తర్వాత మళ్ళీ వెస్టేజ్ కంపెనీ వచ్చింది. వెస్టేజ్ కంపెనీలా ఇక ఇన్ఫినిట్లోనే చాలా రిస్క్ పడ్డాం కదా. వాళ్ళు చూసుకోవాలంటే నేను కొన్నిసార్లు ఆటోకు పోయినా, హైదరాబాద్ ఆటోకు పోయినా, ఆటో నుంచి నేను మంచి బతుకుతున్నా. తర్వాత ఈయన మా వాళ్ళు టీం నుంచి వాళ్ళు వెస్టేజ్ చేస్తున్న తర్వాత ఈయన ఒక సైడ్కి వెళ్ళిపోయిండు, మా టీం నుంచి వెళ్ళిపోయిండు. నేను హైదరాబాద్ ఆటో పోయినా, వీళ్ళేమో ఒక సైడ్ చేస్తున్నారు. మధు ఒక సైడ్కి వెళ్ళిపోయి ఈయన ప్రాసెసింగ్ ఈయన చేస్తుండు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక 2-3 నెలల తర్వాత నాకు కలిసి ఒకసారి ఫోన్ చేసి ఏమన్నాడంటే, అరే రమేష్ ఇక్కడ రా అని అన్నాడు. ఏమైందని అన్నా, పలాని ఇట్లా రా మాట్లాడేందని అన్నాడు. సరే మాట్లాడదామని. అరే రమేష్ ఇట్లా కాదురా, ఇట్లా చేస్తున్నా, నేను కొన్ని బిజినెస్ పెట్టినా, నీకు తెలియదు, తర్వాత నేను చెప్తాలే, ఇప్పుడైతే ప్రజెంట్ నువ్వు ఒక 2 లక్షలు పెట్టాని అన్నాడు. 2 లక్షలు పెడితే నీకు 5 రూపాయలు వడ్డీ కాడికి ఇస్తా, నువ్వు పోయి మీ నాన్న కడుగు, పెదనాన్న కడుగు, ఇస్తాడు అని అన్నాడు. అదే ప్రాసెసింగ్ పోయి మా నాన్న కడితే ఇయ్యలే. కొన్ని రోజుల తర్వాత మా నాన్నకు కూడా మళ్ళీ పిలిచిండు. ఎక్కడని అంటే హైదరాబాద్లో పిలిచిండు. హైదరాబాద్లో పిలిచిన తర్వాత పెదనాన్న ఇట్లా అట్లా ఉంటది, నువ్వు తండల మీరు నాయక్ కదా అంటే, మా బంజారాలో మేము నాయక్ అనే ఉంటాం, మీ బంజారాలో మీ నాయక్ ఉన్నారు కదా అంటే, మీ నాయక్ మీ ఊర్లో ఎంత ఉన్నారో నాకు తెలియదు, నా కాడ వచ్చినావు కదా, నా కాడ వచ్చిన తర్వాత నువ్వు ఎట్లా ఉంటావో నీకే తెలుసు, అది నీకే తెలుస్తుంది పెదనాన్న. నువ్వైతే ప్రజెంట్ ఒక 5-6 లక్షలు చేయి పెదనాన్న, తర్వాత నేను నీకు వడ్డీ రూపంగా నేను ఇస్తా, నీకు ఎప్పుడు కావాలా, నువ్వు ఎప్పుడైనా ఫ్లాట్ కొంటావా, నేను భూమి కొంటావా, లేకుంటే రమేష్ ఎప్పుడు నేను పెళ్ళి అవుతుందా ఆ టైం నేను పైసలు ఇచ్చేస్తా అని అన్నాడు. మా నాన్న అదే నిజంగా అనుకున్నావు. అప్పటికి ఈ మియాపూర్లో ఆఫీసులో ఉన్నప్పుడు పెద్ద బిల్డింగ్ ఉండేది.
ఆ బిల్డింగ్ లో మా నాన్న నిన్న మొన్న నా దగ్గర పనిచేసి మన దగ్గర ఉండేటోడు అబ్బాయి ఇలా ఇంత పెద్ద చేసుకుంటూ ఏం దందా ఏందని అంటే మధు ఏంద్రా ఇది అసలు అంటే పెదనాన్న నీకు తెలియదు పెదనాన్న నువ్వు పైసలు ఇవ్వు తర్వాత నీకు అర్థమవుతుంది అన్నాను. అదే ప్రాసెసింగ్ లో మా నాన్న దాదాపుగా ఒక 10 లక్షలు దాకా చేసిండు. 10 లక్షలు చేస్తే తర్వాత కొంచెం డౌన్ గానే ఉన్నాం. తర్వాత ఇంకా ఏం చేసిండంటే నాకు ఇంకా క్లోజ్ గా అయిపోయిన తర్వాత నేను కొన్నిసార్లు మల్లెపల్లి పిలుస్తాడు, బిర్యానీ తినిపిస్తాడు, ఏమైనా బట్టలు ఇప్పిస్తాడు, ఇట్లా చేపిస్తున్న తర్వాత సరేలే ఇట్లానే అనగానే తర్వాత మల్లెపల్లి ఆఫీస్ ఓపెన్ అయింది. ఆఫీస్ ఓపెన్ అయిన తర్వాత నువ్వు ఇక్కడక్కడ ఎందుకు ఆటోకి పోతావు, ఇంత ముందు నుంచి నా దగ్గరనే ఉన్నావు కదా, సరే నా దగ్గరనే పని చేసుకో బాగుంటది, నా దగ్గర పని చేసుకో, నీకు 25,000 ఇస్తారు అని అన్నాడు. సరేలే అన్న నేను దగ్గరనే ఉంది కదా, ఊరు కూడా దగ్గరనే ఉంది కదా, దగ్గర రానిపోని మనకు అన్ని మనం చూసుకోవచ్చు, అన్ని చూసుకోవచ్చు, నేను కూడా నీ దగ్గర ఉంటా అని నేను కూడా అనుకున్నా. తర్వాత ఇట్లా అయింది. అయిన తర్వాత కొన్నిసార్లు ఇదేంటి అసలు ఏంటి అని నేను ఇంకా డీప్ గా అడిగితే నీకెందుకు అవసరమా, నీకు అవసరం లేదు, నీ కొన్ని నేను చెప్తా తర్వాత చెప్తా అని అన్నాడు. తర్వాత చెప్తే కొన్నిసార్లు ఈ శివ అన్న వచ్చిండు, వాళ్ళు మంగ్లీ వాళ్ళ తమ్ముడు వచ్చిండు. మంగ్లీ వాళ్ళ తమ్ముడు వచ్చిన తర్వాత ఒకసారి నాకు డౌట్ వచ్చింది, ఏందబ్బా ఈయన ఇక్కడ ఎందుకు వచ్చిండు అనేసరికి నేను మధుకు పోయి మళ్ళీ అడిగిన, ఏం మధు ఇట్లా వచ్చిండని అంటే కొన్ని డీలింగ్ ఉంటాయి రా, వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి, నువ్వు అట్లా లైట్ తీసుకోవాలి, నీవు క్యాషియర్ కదా, నీకు అంతా అర్థమైతేనే ఉంటది, నువ్వు నీ పని నువ్వు చూసుకోని అన్నాడు. సరేలే అని నేను కూడా ఊకున్న తర్వాత ఒక 20 days బ్యాక్ మళ్ళీ ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ మంగళక్క వచ్చింది. మంగళక్క వస్తే అది ఏ టైంకి వచ్చింది, నేను ఆఫీస్ మొత్తం బంద్ చేసిన, నేను 6 గంటలకే క్లోజ్ చేసా ఆఫీస్ క్లోజ్ చేసిన తర్వాత నేను రూమ్ పోయిన తర్వాత ఫోన్ చేసిండు, అరే రమేష్ ఇక్కడ వచ్చి ఆఫీస్ ఓపెన్ చేయని అన్నాడు. చేసిన అంతలే మంగళక్క వచ్చింది. అక్క వచ్చిన తర్వాత ఇక వాళ్ళిద్దరు ముగ్గురు ఉన్నారు అక్కతోటి పాటు, ఈయన శివ ఉండు, అక్క ఉంది, ఇంకోటి అంటే ఈయన మధు కూడా ఉండు. వీళ్ళు 3-4 ఉంటే నేను ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత కథ నువ్వు వెళ్ళిపోరా అని అన్నాడు. రూమ్ పోయి నేను పడుకున్న తర్వాత వాళ్ళు ఏ టైంకి వెళ్ళిపోయినా కూడా నాకు తెలియదు, మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పోయిరో కూడా నాకు తెలియదు. నేను పొద్దున మళ్ళీ 6 గంటలకు నేను వచ్చిన, ఎందుకు ఉన్నరా పోయిరా, లేకుంటే మన సార్ కదా ఎంతైనా మనకు ఆడ పని చేస్తున్నాం, ఆయన కాడ పోవాలి పొద్దునే, ఇక వాళ్ళు చూసుకోవాలన్నప్పుడు నేను పోతే లేరు వాళ్ళు. అట్లనే మళ్ళీ నేను నా పని నేను చేస్తూనే ఉన్నా. అయితే కొన్నిసార్లు బయట వాళ్ళు కూడా ఇంకా కొన్ని మనకు తెలిసిన క్యాండిడేట్ కూడా వస్తున్నారు, అక్కడ కొన్ని క్యాండిడేట్స్ కూడా వస్తున్నారు, ఏందబ్బా ఇది ఇన్ని రోజులు ఏం చేస్తున్నాయి ఏందనేది కొన్ని నేను కూడా నమ్మిన తర్వాత కొన్నిసార్లు ఇంకోసారి కూడా మంగళక్క వచ్చింది, 2 టైం మంగళక్క వచ్చింది. ఇంకో టైం అంటే ఇంటికాడ వచ్చింది, ఎక్కడ వద్దిపట్లల్లో నాకు బైక్ ఉండేది, నా R15 బైక్ లెక్క జిక్సర్ బైక్ ఉండేది. ఆ బైక్ తీసుకొని నేను అక్కడ పోతే నాకంటే నేను పోయిన తర్వాత 10 నిమిషాల తర్వాత అక్క వాళ్ళు, మంగళక్క, శివ అన్న, మధు వీళ్ళు 4-3 వచ్చిరు. వస్తే ఒక ఫోటో దిబ్బరా అని అన్నాడు. అయితే ఇంటికాడ వచ్చినప్పుడు వాళ్ళు ఇల్లు కడుతూనే ఉన్నారు, ఆ కడుతున్న ఇల్లు కాడికి నైట్ 2 గంటలకు నేను పోయినా. ఆ ఫోటో నేనే తీసిన. ఆ ఫోటో తీసిన తర్వాత ఇక నువ్వు పోతే పోరా, లేకుంటే మన పాత ఇల్లు ఉంది కదా అక్కడ పోయి పడుకో, నువ్వు ఈ టైం పోతే పో, లేకుంటే మన పాత ఇల్లు ఉంది కదా అక్కడ పోయి పడుకో అని అన్నాడు. సరే నేను అక్కడ పోయి పడుకుంటాలే అని నేను అక్కడనే పడుకొని నేను పొద్దున వచ్చేసిన. ఆ విషయం ఎవ్వరికి కూడా తెలియదు, అది ఓలు కాదు కదా అసలు, ఓలు ఏ మనిషికి కూడా తెలియదు. నైట్ 2 గంటలు ఎవరు లేస్తారు, లేరు కూడా ఆ టైంకి వచ్చారు. ఒక ఫోటో తీసుకున్నా, వాళ్ళ పాత ఇల్లు కాడ పోయి నేను పడుకున్నా. ఎందుకంటే వాళ్ళు అంతా నాకు పరిచయం. అక్కడ పోయి వాళ్ళ నాన్న కూడా ఉండు, అక్కడ వాళ్ళ నాన్నకాడ పోయి నేను ఫ్యాన్ వేసుకొని నేను పడుకున్నా. తర్వాత అదే కంటిన్యూగా అవుతుంటే ఇప్పుడు లిక్విడ్ క్యాష్ ఎవరు తీసుకోబోతారు, ఈయన శివ చౌహాన్ ఉంది కదా, శివ చౌహాన్ వచ్చి క్యాష్ తీసుకెళ్తాడు. వచ్చి క్యాష్ అడిగి, అరే ఎన్ని కలెక్షన్ అయినాయిరా, ఎంత వచ్చినాయిరా, ఇలా కలెక్షన్ ఎంత అంటే నేను అప్పుడప్పుడే మాట్లాడిన తర్వాత నేను కలెక్షన్ అయిపోయిన తర్వాత టూరిస్ట్ పోతాం కదా మనం, బయటకు పోయినప్పుడు పెద్ద బ్యాగులు ఉంటాయి కదా, ఆ బ్యాగులు లెక్క పెద్ద బ్యాగులు ఉంటాయి, ఆ బ్యాగులలో నేను నింపేస్తా మొత్తం డబ్బులు, కలెక్షన్ చేసిన మొత్తం డబ్బులు అలా కలెక్షన్ పెట్టి నేనే పోయి కింద, నేను ఒక ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద దిగి అలా పెట్టి కార్లో పెట్టిన తర్వాత ఆయన ఎక్కడ పోతాడో కూడా నాకు తెలియదు, అసలు నా తర్వాత కూడా ఆ విషయం కూడా తెలియదు. మళ్ళీ ఇంకోటి ఏమనంటే ఓలైనా కొట్టిరనుకో, ఓల్ దాంట్లో కొట్టియాలన్నా, ఇప్పుడు నా లాంటి వాళ్ళు కస్టమర్ వచ్చిందనుకో, ఒక 50,000 కొట్టియాలనుకో, ఎవరు దాంట్లో కొట్టియాడు, ఓన్లీ రమావత్ మధు దాంట్లోనే కొట్టిస్తా క్యాష్, ఓన్లీ రమావత్ మధు, దానికంటే ఇంకా ఎవరు దాంట్లో కొట్టియలే కూడా, ఓన్లీ రమావత్ మధుకే, మధు అంతా మధు దాంట్లోనే క్యాష్.
ట్రాన్సాక్షన్. ఆన్లైన్ మాత్రం అది క్యాష్ మొత్తం ఈయన చవాన్ని తీసుకోపోతాడు, శివ చవాన్ తీసుకోపోతాడు. అదే రకంగా కొన్నిసార్లు అదే రకంగా నేను అక్కడ పని చేస్తూ మా నాన్నకు కూడా నేను ఇక్కడ పని చేస్తున్నా కదా, మంచి మూమెంట్ లో ఉన్నా, మంచి అంత పైసలు తీస్తారు, మంచిగా అవుతుంది, మొత్తం గోల్డ్ అవి ఇవి పెట్టుకుంటారు, బాగానే సంపాదిస్తారు. నాన్న ఇట్లా నేను పని చేస్తున్నా నాన్న, మనం కూడా పెడతామే అని అంటే, ఈ పెట్టినవి చాలు కదా ఇంకెందుకు పెడతామని అన్నాడు. కాదు పెడతామని అన్నాడు. పెట్టాను డైరెక్ట్ గా 30 లక్షలు ఒకటేసారి తెచ్చిండు. అది కూడా ఎప్పుడు అది ఆఫీస్ ఓపెన్ అయినప్పుడు అప్పుడు తెచ్చి ఒకటేసారి 30 లక్షలు ఇస్తే, ఆ 30 లక్షలు తీసుకోపోయి ఎక్కడ ఇచ్చినాము, నేను ఈ చవాన్ శివ చవాన్ ఈటల్ అనేటోడు డ్రైవర్ కాదు కానీ ఆయన కూడా ఒకటి అక్కడ ఆఫీస్ ఓపెన్ అయినప్పుడు వస్తే నాకు కార్ రాదు, వీటల్కి కార్ వస్తుంది. ఈయన ఈ చవాన్ ఏమో ముందర కూర్చుని నేను వెనక కూర్చున్నా. అదే రకంగా తీసుకోపోయి ఎక్కడని అంటే మనకు ఈ కోకపేట ఉంది కదా, కోకపేట సర్వీస్ రోడ్ లో బండి పెట్టిన తర్వాత 10 నిమిషాలు కూర్చొని రా అని అన్నాడు. కూర్చున్నాం, మేము లోపల బాగానే కూర్చున్నాం. ఆయన వచ్చి ఒక 10 నిమిషాలు బయటకు పోయి ఒక 5-6 నిమిషాలు మాట్లాడిన తర్వాత సైడ్ నుంచి ఒక కార్ వచ్చింది. కార్ వస్తే తమ్ముడు ఒక బ్యాగ్ ఇరా అని అన్నాడు. బ్యాగ్ ఇస్తే నేను తీసేసి ఓనర్ సీట్లో ఇచ్చిన. ఓనర్ సీట్ నుంచి బయటకి ఇచ్చేసి ఆయన కార్ల నుంచి ఆయన వేరే కార్లోకి ఇచ్చిండు. ఆ కార్లో ఇచ్చేస్తే నేను పోయి ఇప్పుడు ఇక్కడ వచ్చినాం కదా, ఏందబ్బా ఈ పైసలు ఇక్కడ ఈ రోడ్డు మీద పైసలు కూడా ఇస్తారా, ఇన్ని పైసలు ఏంది ఇక్కడ అని నేను అనుకోని నేను కొంచెం డౌట్ లో ఉన్నా. పోయి మంగళక్క వాళ్ళ ఇంటికాడ పోయినా. మంగళక్క ఉన్నది అక్కడ. మంగళక్క ఉంటే అక్కడ పోయి నేను ఫోటో దిగుదామని మంగళక్కతో ఇంకోసారి ఇక్కడ వచ్చినా నా ప్రూఫ్ చూసుకోవాలని నేను అక్కడ పోయి నేను ఒక ఫోటో దిగుదాని అంటే, లేదు బాబు ఇక్కడ దిగొద్దు రమేష్, అట్లా వద్దు, మనతోటి ఇట్లా ఫోటో దిగొద్దు, అర్థమవుతుందా? ఇట్లా మనం ఎవడైనా ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఫోటో దిగాలి, ఇట్లా ఇంటికాడ దిగొద్దు, అన్ని ఉంటాయి, కెమెరాలు ఉంటాయి, ఇంకా ఏమైనా ఫోటోలు ఇంకేమైనా ఉంటాయి, అట్లా దిగొద్దు. సరే నేను ఒక శివన్నతో నేను దిగుతా, వచ్చిన ఇక్కడ మధుకు కూడా చూపించుకోవాలి కదా, ప్రూఫ్ చూపించుకోవాలని నేను ఒక శివ చౌహాన్తో ఒక ఫోటో దిగిన. అంతే. దిగిన తర్వాత మళ్ళీ నేను రిటర్న్ వచ్చేసిన. అదే రకంగా మా నడుస్తుంది. మాకు లాస్ట్ ఒకటేసారి మేము 30 లక్షలు నెట్ క్యాష్ ఇచ్చేసిన. ఆ ప్రూఫ్ కూడా మా కాడ అన్ని ఉన్నాయి మా వాళ్ళ దగ్గర. ఇంకోటి ఏమనంటే నా ఫోన్లో కూడా ఉన్నాయి. నా ఫోన్లో ఏమనంటే మా అక్క ఆమెది బుట్టల కమ్మలు మేము అవి సొమ్ములు మొత్తం పెట్టేసి SBI బ్యాంకుల నుంచి తెచ్చిన. ఇంకో నెల అయితే అది కూడా క్లోజ్ అవుతుంది. ఈ రోజు డేట్ తోని ఇంకో నెలనో ఇంకో 2 నెలలు అయితే అది కూడా క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిన తర్వాత మాకు నోటీస్ వస్తుంది సార్. నోటీస్ వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా మేము డబ్బులు కట్టాలి, బ్యాంక్ నుంచి అది తీసుకొని రావాలి సార్. అదే రకంగా ఉన్నా సార్. దయచేసి నాకు అక్క కాడ నుంచి మాకు డబ్బులు ఇప్పించేటట్టు మాకు చూడండి దయచేసి అందరికీ. ఆయన పేరు రమవత్ మధు కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడట. అయితే ఫస్ట్ తను చెప్పిన మాట మీరు డీటెయిల్గా వింటే కనుక వాళ్ళ అమ్మని పెద్దమ్మ అనేవాడంట. అంటే రమేష్ వాళ్ళ అమ్మని పెద్దమ్మ అనేవాడంట. రమేష్ వాళ్ళ నాన్నని మధు పెద్దనాన్న అనేవాడంట. సో తను ఏదో కంపెనీలో పనిచేస్తున్నాడు, తన దగ్గర ఉండేవాడు, వస్తూ పోతూ ఉండేవాడు, నాతో కూడా చాలా చక్కగా మాట్లాడేవాడు, అంతవరకు బాగానే ఉంది. మేము కూడా అక్కడ కొంత మధుని గారాబం చేసే వాళ్ళము, మధుతో మాట్లాడే వాళ్ళం అని చెప్పి రమేష్ చెప్తున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది తెలియదు. వెస్టేజ్లో చేశాడు, వెస్టేజ్ తర్వాత ఇంకోటి చేశాడు. ఆ తర్వాత సడన్గా 1 year కనిపించకుండా పోయాడు. పెద్దగా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ అవుట్ బిజినెస్ మీకు తెలిసిందే, నల్గొండ దేవరకొండ ప్రాంతంలో తనకు సంబంధించి ఒక స్కామ్ బయటపడడం, CID ఆస్తులు సీజ్ చేయడం అన్నీ తెలిసిందే. అంతకంటే అంటే ఇది GNI స్టార్ట్ చేసిన తర్వాత జరిగిన ఇన్సిడెంటే, బట్ అప్పటికి అలా జరిగింది. దాని తర్వాత నుంచే హైదరాబాద్ మియాపూర్లో ఆఫీస్ స్టార్ట్ చేశాడు. రమేష్ తండ్రి దగ్గర నుంచి ఒప్పించి మెప్పించి 10 లక్షల రూపాయలు పెట్టుబడి కూడా పెట్టించాడంట. ఆ డబ్బు వాళ్ళు తీసుకొచ్చింది ఎట్లా అంటే నగలు కుదబెట్టి, వాళ్ళ ఇంట్లో బంగారు ఆభరణాలు కుదబెట్టి డబ్బులు తీసుకొచ్చారు. సో ఇట్లా కూడా మనకు పరిచయం ఉంది కదా, తమ్ముడు నా దగ్గర పనిచేయరా అని చెప్పి డైరెక్ట్గా రమేష్ని పిలిచి రమేష్ని మధు దగ్గర పని చేయించుకునేవాడు. క్యాషియర్గా పనిచేస్తాడు రమేష్. మియాపూర్ ఆఫీస్కి కట్టలు డబ్బులు వచ్చావు, ఎవరు పట్టుకొస్తున్నారు, ఎందుకు పట్టుకొస్తున్నారు, ఈ డబ్బుల్ని మధు ఏడవాడుతున్నాడు, ఏం అడిగినా ఏం చెప్పకపోయేది, నువ్వు జస్ట్ క్యాషియర్గా ఉన్నావు, పని చేసుకొని డబ్బులు ఇస్తాయి అని అడగవద్దు, ఇవన్నీ చాలా పెద్ద వాళ్ళకి సంబంధించిన అంశాలని చెప్పేవాడంట. ఇక కంప్లీట్గా మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ టూరిస్ట్ బ్యాగుల్లో బట్టలు నింపుకొని వెళ్ళాల్సిన బ్యాగుల్లో డబ్బుల కట్టలు నింపుకొని వెళ్ళేవాడంట. ఒక్కో రోజు ఒక్కో టూరిస్ట్ బ్యాగ్ నిండిపోయిందంట. తీసుకెళ్ళి ఆ బ్యాగ్ నిండా డబ్బులు తీసుకెళ్ళి కింద కారులో పెడితే అప్పుడు మధు తీసుకెళ్లేవాడంట, లేదా శివ తీసుకెళ్లేవాడంట. ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు, ఏమి చెప్పకపోయేవాడు. నేను అడగలేదు, నాకు జీతం ఇస్తున్నాను, నేను ఆయన దగ్గర పని చేస్తున్నాను, సార్గానే చూసేవాడిని మధునని చెప్పి రమేష్ చెప్తున్నాడు. 1-2 సార్లు శివ చౌహాన్ అక్కడ రావడంతో పాటుగా డబ్బులు తీసుకెళ్ళడం అంతా జరుగుతూనే ఉంది రెగ్యులర్గా. మంగ్లీ కూడా వచ్చిందంట.
సో మంగ్లీతో ఫోటో తీసుకోవడానికి వెళ్తానంటే మధు వద్దని చెప్పండి, చాలా పెద్దవాళ్ళ అంశం, ఇక్కడ ఫోటోలు తీసుకోవద్దు బాగుండదని చెప్పి ఆపాడంట. మంగ్లీ కూడా వచ్చిందనడానికి రమేషే ఆఫీస్ అంటే మల్లెపల్లి ఆఫీస్ కానీ లేకుంటే మియాపూర్లో ఉన్నటువంటి మధు ఆఫీస్కి మంగ్లీ కూడా వచ్చిందనడానికి రమేషే ఒకే ఒక్క ఆధారం. ఇక్కడ రమేష్ ఏం చెప్తున్నా, నాకు ప్రాణహాని ఉంది, నా డబ్బులు వాళ్ళ దగ్గరే ఉన్నాయి, నా డబ్బులకు ఇప్పించండి అని రకంగా రమేష్ చెప్తూ ఉన్నాడు. అటు మంగ్లీ ఉంది అని కూడా చాలా స్పష్టంగా కాన్ఫిడెంట్గా రమేష్ చెప్తున్నాడు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, సో రమేష్ వీడియోతో మరిన్ని ఆసక్తి రేపే అంశాలు బయటపడుతున్నాయి. మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్, మంగ్లీ ఏమో మా తమ్ముడు అమాయకుడు, ఈ మొహమా అండి డబ్బులు లెక్క పెట్టేది, ఈ మొహమా అండి అమాయకుడు అని చెప్పి పదే పదే శివ మొహం చూపిస్తోంది. కానీ ఆ శివ కట్టలు బ్యాగుల కట్టలు డబ్బులు నింపినటువంటి బ్యాగుల 10ల సంఖ్యలో బ్యాగుల్ని మోసుకెళ్లేవాడట. మంగ్లీ కూడా 1-2 సార్లు వచ్చిందని రమేష్ చెప్తున్నాడు. రమేష్కి ప్రాణహాని ఉందని కూడా చెప్తున్నాడు. రమేష్ వీడియో తర్వాత ఇంకెటువంటి సినారియో చోటు చేసుకుని ఇప్పటివరకు అప్డేట్స్ ఏంటి? మనం గమనించవచ్చు, ఇప్పుడు దాకా కూడా మీడియా అడిగినా లేకపోతే బాధితులు అడిగినా కూడా ఈమె పేరు చెప్పి డబ్బులు వసూలు చేశారు, తర్వాత శివ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పినప్పుడు కూడా ఆమె ఎంతప్పటికీ నాకు సంబంధం లేదు, మా తమ్ముడు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఈ రోజు రమేష్ చెప్పిన విషయాలన్నింటినీ మనం పరిశీలిస్తే తను మోసపోవటమే కాకుండా ఏ విధంగా డబ్బుల కట్టలు తీసుకొచ్చాము, ఎవరికి ఎలా అందజేసామన్న విషయాన్ని కూడా చాలా డీటెయిల్డ్ గా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంకో మాట మనం చెప్పుకోవాలి, ఇతను మధుకి చాలా క్లోజ్ గా ఉండేవాడు. అంటే బిజినెస్ లో సెట్ కాక ముందు కూడా ఏదైనా అవసరమైనా కూడా మా ఇంట్లో తిని మా ఇంట్లోనే ఉండే పరిస్థితి కూడా ఉంది. ఇంట్లో అమ్మ నాన్న పెద్దమ్మ పెద్దనాన్న అని పిలిచేంత స్వతంత్రం కూడా ఉంది. అలాంటి వ్యక్తి ఫస్ట్ 3 లక్షలు పెట్టించడం, తర్వాత 30 లక్షల దాకా దాన్ని పెంచడం, ఇవన్నీ కూడా అంటే రమేష్ కూడా చూశాడు. డబ్బుల ట్రాన్సాక్షన్ కానీ కట్టలు తెప్పడం కానీ చూసిన తర్వాత ఖచ్చితంగా మనకు కూడా లాభాలు వస్తాయని చెప్పేసి అంటాం. తర్వాత ఇంకో విషయం కూడా మీరు ఇందులో ప్రస్తావించినట్టుగా ఇక్కడ డబ్బులు కట్టలు తీసుకుపోయిన గ్రామంలో కావచ్చు, వాళ్ళ ఇంటికి వెళ్ళిన గ్రామంలో కావచ్చు, ఆ డబ్బులు అందజేస్తున్నప్పుడు మరి ఇప్పుడు మధుకు సంబంధించిన డబ్బులు తీసుకుని అందజేస్తున్నాడు. నేను అందజేసానా లేదా అని చెప్పడానికి ఎవిడెన్స్ కావాలని చెప్పని ఒక ఫోటో అడిగినప్పుడు అక్కడ మంగ్లీ దాన్ని అబ్జెక్ట్ చేసింది. అక్కడ శివతోటి ఫోటో దిగి ఆ ఫోటోని మధు పంపించడం జరిగింది. అంటే ఒక నమ్మకమైన మనిషిగా నమ్మకస్తుడిగా ఆయన ఫోటో అడగటంలో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అక్కడ ఫోటో ఇవ్వడానికి సంబంధించి ఆమె అభ్యంతరం పెట్టడం, తర్వాత నేను ఇవ్వనని చెప్పేసి అంటాం, దాని మీద కూడా కాంట్రవర్సీ ఒకటి మనకి చాలా అంటే చేరతలం ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి ఇవన్నీ ఎవిడెన్స్ గా బయటపడితే రేపు పొద్దున తమ కెరీర్ ఎక్కడ దెబ్బతింటుందని చెప్పేసి కూడా ఎస్కేప్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అంతా కూడా ఈ రమేష్ సంబంధించిన వర్షన్లో భాగంగా మనం చెప్పుకోవాల్సి వస్తా ఉంది. అయితే మరి దీంట్లో ప్రధానంగా గమనిస్తే మొత్తంగా వాళ్ళ నాన్నను నమ్మించి ఒకసారి 2 లక్షలు, తర్వాత 5 రూపాయల వడ్డీస్ అని చెప్పి అంటాం, తర్వాత మళ్ళీ 10 లక్షల వరకు కూడా ఈ మోసపోవడం. అలాగనే మల్లేపల్లిలో ఆఫీస్ ఓపెన్ చేసే క్రమంలో ఏ రకంగా తాను ఏ రకంగా ఇంటరాక్ట్ అయ్యాడు, ఎలా ఉండేవాళ్ళు, తర్వాత మంగ్లీ ఏ సమయంలో వచ్చింది, ఇవన్నీ కూడా దానికి ప్రత్యక్ష సాక్షి. ఈ రోజు ప్రాణహాని ఉంది అని చెప్పడానికి కూడా ఏంటంటే ఇవన్నీ బయట పెట్టాను. కాబట్టి ఖచ్చితంగా మనం చూసాం, ఇంతకు ముందు కొంతమంది లీడర్స్ కూడా మంగ్లీకి సంబంధించిన వ్యవహారంలో కనుక ఎవరైనా సరే యాంటీగా మాట్లాడితే అవసరమైతే దారులు కూడా తెగబడతామని చెప్పని కూడా చాలా స్పష్టంగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. అంటే మంగ్లీ తరపున మాట్లాడే వ్యక్తులు దాడులు కూడా చేస్తామని హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో ఆయన ప్రాణహాని ఉందని చెప్పడంలో కూడా ఇలాంటి అతిశయోక్తి. మరి ఖచ్చితంగా ఆయన పోలీసులు ఆశ్రయించి ఆల్రెడీ మనం మాట్లాడాం, ఎన్ఫోర్స్మెంట్ దీనికి సంబంధించిన ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ లో కేసు నమోదైంది. కాబట్టి ఎక్కడ కేసు నమోదు చేయకపోతే ఎకనామిక్స్ వింగ్ లో ఆశ్రయించాలని చెప్పని కూడా చెప్పిన నేపథ్యంలో ఇవన్నీ కూడా చాలా కీలకమైన అంశాలు. అంటే దీంట్లో మంగ్లీని ఇన్వాల్వ్మెంట్ ఉంది చెప్పడానికి అంశాలు కాకపోయినా ఇక్కడ డబ్బుల ఫ్లోట్ ఎలా వస్తా ఉంది, ఏ రకంగా డబ్బులు తీసుకున్నారు, ఏమని డబ్బులు తీసుకున్నారు, ఏ రకంగా కలెక్ట్ చేశారు, దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిన వ్యక్తులు ఎవరెవరు, ఆ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగాయని దానికి ఈ రమేష్ చాలా ప్రత్యక్ష సాక్షి. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు అంటే ఈఓడబ్ల్యూ పోలీసులు కూడా అతను విచారిస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. తను కూడా చెప్తూనే ఉన్నాడు వీడియోలో, నా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయని చెప్పేసి. ఇది ఇమీడియట్ గా పోలీసులకు ఆశ్రయిస్తే మాత్రం ఖచ్చితంగా మంగ్లీకి సంబంధించిన వ్యవహారాలు ఆయన చెప్పుకొస్తా ఉన్నాడు. దానికి సంబంధించిన సాక్ష్యాలు కనుక ప్రొడ్యూస్ చేశారంటే మాత్రం దీంట్లో మంగ్లీ తాను తప్పు చేశారు లేదా అన్న విషయం మీద తేల్చాల్సింది మనం కాదు, పోలీసులు. మరి ఇన్ని రోజులుగా నాకు సంబంధం లేదని చెప్తున్నప్పటికీ మీడియా మరి నువ్వు సంబంధం లేదని చెప్తున్న ప్రతిసారి కూడా మనం ఒకటే అన్నాం, నీకు సంబంధం లేదు, ఎక్కడ కూడా మనం బ్లేమ్ చేసావు, బ్లేమ్ చేయట్లేదు మేము కూడా. కాకపోతే మిమ్మల్ని నమ్మి అంటే మీ పేరు చూసి మేము ఇన్వెస్ట్ చేశాం కాబట్టి మిమ్మల్ని మీరు ఉన్నారని చెప్పి నమ్మించిన వ్యక్తులు, తర్వాత ఈ బాధితులు ఉన్న వాళ్ళకి సపోర్ట్ గా ఎందుకు రారు, సపోర్ట్ చేస్తాను, వాళ్ళకి డబ్బులు రావాలా, నన్ను ఏమైనా పర్లేదు చెప్పండి
డైలాగులు చెప్తున్నారు రెడ్డి వరుసగా నిన్న డైరెక్ట్ గా ఒక అమ్మాయితో ఫోన్ లో మాట్లాడుతూ మంగ్లీ రెడ్ హ్యాండెడ్ గా తన గురించి ప్రెస్ మీట్ పెట్టమని రిక్వెస్ట్ చేసిన మహిళ చెప్పుకొచ్చింది ఒక అమ్మాయి. ఆ తర్వాత లైవ్ లోనే ఎవరో ఒక గద్వాల నుంచి వచ్చిన వ్యక్తి తిరుమలేష్ అంట వాడే చేస్తున్నాడు అని చెప్పి కొంత తిరుమలేష్ పైన అసభ్యంగా తిరుమలేష్ పైన ఏకవచనంతో మాట్లాడుకొచ్చింది. ఇప్పుడు డైరెక్ట్ గా రమవత్ రమేష్ ఎవరైతే మధు దగ్గర పనిచేసిన క్యాషియర్ ఉన్నాడో అక్కడ కూడా మంగ్లీ పేరు చెప్తున్నారు. ఇంత స్పష్టంగా ఒకదాని తర్వాత ఒకటి మంగ్లీ వ్యవహారం బయటపడుతూ ఉంటే మంగ్లీ రియాక్షన్ ఏంటి? 2-3 రోజులు ఎక్కడ కనిపించట్లేదు. పరారిలో ఉన్నారా, అబ్స్కాండ్ అయ్యారా? అయితే మనకు అందున్న సమాచారం ప్రకారం మాత్రం పరారీలో ఉన్నారని చెప్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే, ఒక అరగంట 30 గంట క్రితమే కొంతమంది వ్యక్తులు మంగ్లీకి సపోర్ట్ గా ఎవరన్నా సరే మంగ్లీకి వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం వాళ్ళ మీద అటాక్ చేస్తామని చెప్పిన నేపథ్యం చూడొచ్చు. అలాగనే ఇవన్నీ కూడా అంటే సీక్వెన్స్ అన్ని కూడా ఒక్కొక్కటి ఆమెను ఆమె ఏదో చూపుతున్నప్పుడు మరి ఆమె అంటే భయపడతా ఉంది. ఇవన్నీ ఇన్ని రకాలుగా అమ్మాయిని అప్రోచ్ అవడము, తర్వాత కొంతమంది మత పెద్దలు అంటే వాళ్ళ యొక్క పెద్దలను ఆశ్రయించడము, ఇవన్నీ కాకుండా ఎవరైతే మోసపోయారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఎలా మోసపోయారు, ఎక్కడ నా పేరు వాడారు, ఎక్కడెక్కడ మీరు రకంగా ఇబ్బంది పడ్డారని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కలిసి ఫైట్ చేస్తే ఈ రకంగా మంగ్లీ ట్రోల్ అయ్యేది కాదు. ఇప్పుడు రమేష్ చెప్తున్న దాన్ని బట్టి ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్న విషయం మీద శివాను చూపిస్తూ మా తమ్ముడికి ఎలాంటి సంబంధం లేదు, మేము గుడి కట్టాము, చాలా అసలు ఇట్లాంటి విషయాలు ఇన్వాల్వ్ కాడని చెప్పని కరాఖండ్కి చెప్పిన మనిషి మరి మధు దగ్గర పనిచేసే రమేష్ అని వ్యక్తిస్తున్న అంశాలు ఏమైతున్నాయో ఖచ్చితంగా పోలీసు యంత్రాంగం దీన్ని కీలకంగా తీసుకొని ఆయన దగ్గర ఎవిడెన్స్ కనుక కలెక్ట్ చేస్తే ఖచ్చితంగా దాంట్లో నిజానిజాలు బయటపడతాయి. మనం ఈ రోజు మంగ్లీ తప్పు చేసింది, శివ తప్పు చేసింది చెప్పిన ఎవరు కూడా మనం దాన్ని పాయింట్అవుట్ చేయట్లా. కాకపోతే జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వాళ్ళ మీద పాయింట్అవుట్ చేయలేదు చూపుతున్నాయి. కాబట్టి నిజనిర్ధారణ అంటే తాము కరెక్ట్ గా ఉన్నామని చెప్పుకోవాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ దగ్గర చేయాల్సిన వాళ్ళకు ఉంది. కాబట్టి మరి వాళ్ళు మంగ్లీ మాత్రం ఏ రకంగా కూడా మధు మీద కేసు పెట్టడం కానీ అంటే ఈ బాధితుల దగ్గరకు వచ్చి మాట్లాడడం కానీ కూడా ఎక్కడ జరగట్లేదు. కానీ ఇవి కాకుండా అంటే తనను తాను సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఉంటారు, దీన్నే తనను తాను రక్షించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అవన్నీ కూడా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. నిజంగా కనుక తనకి ఇన్వాల్వ్మెంట్ లేదు, తనకు సంబంధం లేదు అనుకుంటే మాత్రం నిన్నటి ఆ అమ్మాయి చెప్పిన ప్రత్యూష రాథోడ్ చెప్తున్న అంశంతో ఇప్పుడు వరకు పెట్టినటువంటి ప్రెస్ మీట్లు అన్ని కూడా మంగ్లీ పెట్టమని చెప్పి ఆ బంజారా సంఘాల మీద ఆ బంజారా నాయకుల మీద ఒత్తిడి తీసుకొచ్చిన ప్రెస్ మీట్సేనా? అంటే వాళ్ళు చెప్పి మంగ్లీకి ఎటువంటి ప్రమేయం లేదు అనే రకంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. బట్ ప్రత్యూష రాథోడ్ విషయంలో ఏం జరిగింది, తన ప్రెస్ మీట్ పెట్టమని మంగ్లీ రిక్వెస్ట్ చేసింది. నా గురించి మంచిగా చెప్పు, నేను ఒక సెలబ్రిటీని ఎక్కడ మాట్లాడకూడదు, మాట్లాడను కూడా, మీరంతా వెళ్ళండి మాట్లాడండి నా గురించి అని చెప్పినట్టుగా తను ప్రొవోకేట్ చేస్తోందట. అంటే తప్పు చేసి వీళ్ళందరితో ప్రొవోకేట్ చేయించి ప్రెస్ మీట్ పెట్టిస్తోందా, తనకేం ప్రమేయం లేదని చెప్పి పక్క వాళ్ళతో చెప్పిస్తోందా? ఖచ్చితంగా మనోజ్ మీరు చెప్పింది మాత్రం 100% నిజం. తప్పు కనుక చేయకపోతే తనకు సపోర్ట్ గా ప్రెస్ మీట్లు పెట్టించాల్సిన అవసరమే లేదు. ఇది సైకలాజికల్ గా ఒక మనిషి సెల్ఫ్ డిఫెన్స్ లో పడ్డప్పుడు తనకు తాను రక్షించుకునే ప్రయత్నంలో భాగంగా చేసే తప్పులు ఇవన్నీ కూడా అంటే పబ్లిక్ ఈ రోజు ప్రజలు గమనిస్తా ఉన్నారు. సోషల్ మీడియాలో కావచ్చు, తర్వాత మీడియాలో వస్తున్న కథలు గమనిస్తా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే ఒకప్పుడు అంటే చాలా అభిమానం చాలా ఎక్కువగా ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మంగ్లీ అంటే చాలా అభిమానం పెంచుకున్న చాలా మంది ఏ కామెంట్స్ లో కూడా మనం 100% కామెంట్స్ చూస్తే 90% కామెంట్స్ వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే ప్రజలు కూడా ఏది నిజం ఏది అబద్ధం అని అంటే నిర్ణయించుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఈ రోజు నా టెక్నాలజీ పెరిగింది, నాలెడ్జ్ కూడా పెరిగింది. కాబట్టి ఎవరు కూడా ఆమె చేసిన తప్పు తర్వాత ఆమెకి సంబంధం చెప్పారు ఎవరు కూడా మాట్లాడే సందర్భం లేదు. కాకపోతే ఈ ప్రెస్ మీట్ పెట్టిస్తాము, వేరే వాళ్ళతో మాట్లాడటము, ఆ తిరుమలేష్ అనే వ్యక్తిని ఆ రకంగా మాట్లాడే విధానం కూడా అది అన్పార్లమెంట్ వర్డ్స్ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఈ రమేష్ ఇచ్చిన ఈ ఎవిడెన్స్ ఏవైతే ఉందో చాలా కీలకమైనదిగా పోలీసులు భావించారు. అతని దగ్గర సమాచారం సేకరిస్తే మాత్రం డెఫినెట్ గా నిజానిజాలు బయటకు అవకాశం అనిపిస్తా ఉంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి. సో మొత్తంగా మంగ్లీకి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న మైక్రో ఫైనాన్స్ స్కామ్ లో రోజుకో సంచలన విషయం బయటపడుతోంది. రమవత్ మధు దగ్గర పనిచేసిన రమవత్ రమేష్ వీడియో మరింత సంచలనం రేపుతోంది. మంగ్లీ 1-2 సార్లు ఆఫీస్కి వచ్చిందని, మంగ్లీ తమ్ముడే డబ్బుల కట్టలు ఆ నోట్ల కట్టల్ని బ్యాగ్లో నింపుకొని పెళ్ళేవాడని ఈ వీడియో మరింత కొత్త కోణాన్ని చూపిస్తోంది. సో మరి దీనిపైన మంగ్లీ ఎలా రియాక్ట్ అవుతారో, 2-3 రోజులుగా తనపై వస్తున్న ఆరోపణలకు కానీ తనపై వస్తున్నటువంటి కొత్త అంశాలకు కానీ ఎక్కడ కూడా రియాక్ట్ అనే దాఖలాలు లేవు. మరి ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు ఆవిడ, తన రియాక్షన్ ఏముంటుందో. బట్ యాజ్ ఆఫ్ నో తను ఎక్కడ కూడా కనిపించకపోవడంతో మంగ్లీ పరారులో ఉన్నారనే అనుమానం పబ్లిక్లో కలుగుతోంది.